ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తెలంగాణ మా ఇంటి రుచులు. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సజ్జల లడ్డూలు చేసుకుందాం. ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది, బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉందో తెలియాలి అంటే తప్పకుండా మీరు చేసుకొని తిని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. కప్పు సజ్జలు, బెల్లము, పల్లీలు, నెయ్యి, ఇలాచీలు. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని సజ్జలు పోసుకోవాలి. వాటిని దూరగా వేయించుకోవాలి. వేయించినప్పుడు ఆ సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పల్లీలు వేయించుకోవాలి. ఇవి కూడా మంచి మామూలుగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే రుచిగా ఉంటాయి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు వేయించుకున్న సజ్జలు, పల్లీలు చల్లారనివ్వాలి. ఇవి చల్లారినాక మిక్సీలో వేసుకొని పిండి పట్టుకోవాలి. ఇవి ఇలాచీలు దంచుకుంటున్నాను. ఈ పల్లీలు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎందుకంటే మన లడ్డూలలో పల్లీలు అలాగే వేస్తే బాగుండదు. కొంచెం చిన్న ముక్కలు అయితేనే బాగుంటాయి. ఇలా చిన్న ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న సజ్జలు మిక్సీ పట్టి పిండి చేసుకున్నాను. ఇప్పుడు మూకుడు పెట్టి బెల్లం వేసుకోవాలి. గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. చిన్న గ్లాసు కలుపుకోవాలి. అవి కరిగినాక కలుపుకోవాలి. సన్న మంట మీదనే కలుపుకోవాలి. పాకం వచ్చిందాక అలా కలుపుతూనే ఉండాలి. పాకం వచ్చిందో లేదో మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. కొంచెం నురుగు వస్తుంది కదా, అప్పుడప్పుడు చూస్తుండాలి మధ్యలో. చిన్న పాకమే రావాలి, ఊరి పాకం చేయొద్దు. అలా కలుపుతుంటే తెలుస్తుంది మనకు. మధ్య మధ్యలో చూస్తుండాలి. అలా జిగురుగా ఉందా లేదా అని అట్లా చూడాలి. జిగురుగా ఉంటే పాకం వచ్చినట్టు. ఇప్పుడు పాకం వచ్చింది. నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని స్టవ్ బంద్ చేయాలి. ఇక స్టవ్ బంద్ చేసి ఈ పిండిని మనం అందులో కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. తొందరగా ఎమ్మటే కలుపుతుండాలి, లేకుంటే గట్టిగా అయిపోద్ది. ఈ పల్లీల ముక్కలు చేసుకున్నాం కదా, ఆ పల్లీలు ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. కొంచెం స్పీడ్గా కలిపితేనే మనకు గట్టిగా కాకుండా ఉంటుంది, కలుస్తుంది మంచిగా ఉండలేకుండా. అలా కలుపుకున్న దాన్ని చల్లారనివ్వాలి. ఇక ఇప్పుడు చల్లారిపోయింది. లడ్డూలు తీసుకున్నాను. ఇలా చేసుకున్న లడ్డూలు ఒక వారం రోజులైనా నిల్వ ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సజ్జ లడ్డూలు మనం తిన్నా కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.